గ్రంథాధ్యయనం దేనికి? హృదయంలో శోధించమన్న విషయం తెలుసుకోవడానికి గ్రంథాధ్యయనం. దాన్ని విడిచిపెట్టేసి అంతసేపు ఇలా గ్రంథాలు, ఈ గ్రంథం, ఆ గ్రంథం, ఆ గ్రంథం అంటే ఈ గ్రంథాధ్యయనం టైం వెళ్ళిపోతుందండి. ట్రైన్ సెట్ గ్లాన్స్ పట్టుకుంటుంటే ప్రయాణం అయిపోతుందా? అలా అయితే 30 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కుంటే మొత్తం దేశవాళ్ళు తెలియదు. రైల్వే టైం టేబుల్ పట్టుకుంటే రైలు ప్రయాణం అయిపోతుందా? కాశీ వెళ్ళొచ్చినట్టు అయిపోతుందా? నేను ఏ గ్రంథాలు చదివినా ఆత్మాన్వేషణ చేయవలసింది ఇక్కడ. అలా కాకుండా చేసే ప్రయత్నాన్ని మహర్షి ఉదాహరణ వాడారు. ఆ విధంగానే నీ స్వామి ఎవరు అనుకుంటున్నావు? నరహరి యొక్క ప్రతిబింబం. మరి ఈ ప్రతిబింబంలో అందం రావాలంటే ఏం చేయాలి? ఈయన గారి ప్రతిబింబం, ఆయన గారి ప్రతిబింబం ఈయన గారి క్షేమం కలిగించాలని అనుకుంటే ఎవరు తృప్తిపరచాలి? అందుకే నరహరి పూజ చేయాలి. ఆయన తృప్తిపరిస్తే ఈయనగా వస్తుంది, ఆయన సంతోషిస్తే ఇది జ్ఞానం అవుతుంది. నీ బాసు క్షేమం, అప్పుడు నీ బాసు జ్ఞానం వచ్చింది. బాసు జ్ఞానం లేదు కారణం తిరుగుతున్నాడు. బాసుంటే మనమే అలా దేహాలు పడి తిరుగుతాం. 44 పుట్టినరోజు గోళ గంగలు పుట్టానంటాడు, చచ్చిపోయినంటాడు, ఏదో ఏకాదశి అంటాడు, అనురాధ నక్షత్రం అంటాడు. ఏ పిచ్చి గోళ, ఎన్ని దేహాల్లో ఎన్ని గోళ్ళు, 4వ పాదం అంటాడు, అనురాధ సోమవారం తల్లి తండ్రి మొత్తం గోళం పిచ్చి మాట్లాడుతున్నాడు నీ బాసు. అసలు వాడు పుట్టాడా? కొత్తనే వస్తుంది. పుట్టది కనుక గెట్టడు, మార్పులు చెందని వాడు, అంతటా నిన్నున్నవాడు. కానీ రైల్లో 5 అడుగులు గత్తలో పడుకుని వచ్చేది పాపం బెంగళూరు. ఆ రోజు రైల్లో ఉంటే అందరూ పడుకుంటాం కదా, అలాగా నిద్ర పెడితే బాగుండి చిక్క ఆలోచనలు నా మీద కూడా కింద కూడా మీద ఇలాగా. ఏమిటి అనంతమైన ఆత్మ ఇన్ని గట్టులో పడుతుంది? ఆత్మ అనంతం అంటున్నారు కదా శాస్త్రాలని. వీడు చూస్తే 5 అడుగులు వాడు, 6 అడుగులు వాడు తప్పుడు కలిసి వాడు, వీడి తప్పుడు వీడు కొంతమంది పడుకోవడం కోసం ట్రై ఎక్కినట్టు వాడు పరమాత్మ. ఏంటి ఆత్మ ఇన్ని ముక్కలైపోయిందా? ఇన్ని ముక్కలైపోయి బెత్తలు ఎలా పట్టింది? 5.5 అడుగులు బెత్తుందా? ఎన్నో కాడు ముసుకుని పడుకున్న దుప్పటి తప్పుకున్న ఆత్మ అని నిద్రపాటమని తిక్క ఆలోచన కాదు. ఈ తిక్క ఆలోచన చేస్తే వచ్చింది బొమ్మగుడుతుంది. మరి ఈ తిక్క అంతా పోవాలంటే అసలు వాడు ఎవడన్నాడు? వాడికి ఆనందం కలిగితే మొదల్లో నీళ్లు పోస్తే చెట్టుకి ఆహారం వస్తుందన్నట్టుగా నరహరి పూజ సతతం కురు. నరహరి పూజ సతతం. నరహరి ప్రతిబింబమే గనక ఒకసారి సంతోషించి నీ చేష్టలకి నీ బాసుకి ఆనందం వస్తుంది. ఆయన జ్ఞానం అవుతుంది. జ్ఞానం లేకపోవడమే సమస్య. తత్వమతి బోధించగానే అహం బ్రహ్మాత్మ అనుభూతి. జీవుడెవరు? ప్రతిబింబం. నీకేమొస్తుంది క్షేమం? సరే నా బాసుకి ఆనందం కలిగిస్తాను, సరే నాకేమో నీకు శాంతి వస్తుందా? ఎంతగానో అలా ఆలోచన చేస్తూ అలా నువ్వు అలా దేహాలు మారుస్తున్నావు నీ బాసుతో కలిసి. ఎన్ని దేహాలు మార్చావు? ఎన్ని దేహాలు మార్చడానికి మీ ఇద్దరు ఒకటే అది నీకు విసుగు పోవట్లేదా? జరా జన్మల్లో వెంటనే తిరుగుతావు అలాగే. ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు వస్తావు, ఎన్నిసార్లు సీఎం దించుకుంటావు ఇలాంటి మంది సిగ్గు రావద్దు నీకు. ఇది ఆలోచించి మనస్తాను అవునండి కరెక్టే, అది అంతే. సో నీకు శాంతి వస్తే వాడు జ్ఞానం తథాస్తు. నృసింహ జ్ఞానాగ్ని అదే సామాన్యం, అదే సామాన్యం. ఎక్కడొకటి స్పందిస్తారు. వాడి నుంచి బయటకు రాలేదు కానీ, రాబట్టి అంత ఖర్చు లేదు కానీ ఎక్కడొకటి స్పందన తెలియదు. తినబోతుందండి మీకు తెలియట్లేదు, ఏం చేస్తుంది పోలని తెలుసుకోండి. అందువల్ల తత్ప్రభు జీవ ప్రియమిచ్చతి చేత్ నరహరి పూజాం కురు సతతం మనసుని బోధిస్తున్నారు. ప్రతిబింబాలం కృతి దృష్టి కుశలో బింబాలం కృతి మాతనుతే. ప్రతిబింబాన్ని అలంకరించి చూసుకునేటటువంటి నేర్పరి. ప్రతిబింబాన్ని అలంకరించుకుని చూసుకోవాలనుకున్నవాడు ముందుగా బింబాన్ని అలంకరించుకోవాలి కదా. ఆయన గారు బింబం అంటే ఇక్కడ సంబంధ జ్ఞానం చెప్తున్నారు. మనసు ఏ విధంగా అదుపులో లేదో చెప్తున్నారు. మనసును అదుపులో తెచ్చుకోవాల్సిన అవసరం చెప్తున్నారు. అదుపులో తెచ్చుకోవాలంటే అది ఏం చేయించాలో చెప్తారు. ఒక శ్లోకంలో ఇన్ని చెప్పడం జగద్గురువుగా చెప్తున్నారు. ఇన్ని ఉన్నాయి చూడండి. ఇందులో నాకు మనసుకున్న సంబంధం చెప్పారు, నాకు ఆయనకున్న సంబంధం చెప్పారు, నన్ను జీవుడిగా కూర్చోబెట్టారు. అంటే స్పష్టంగా ఉంది. మనసుకు చెప్పారు నీ ప్రభువు వాడు, నువ్వు తమాషా కూర్చున్నావేంటి, వాడు నీకు ఇన్స్ట్రుమెంట్ కాదు, నువ్వు వాడికి ఇన్స్ట్రుమెంట్ అని దాన్ని బోధిస్తున్నారు. ఒక పక్క గుర్రం తోక ఆడని చెప్పి తోక గుర్రం నడేస్తారు. ఇవాళ మన పరిస్థితి అలా ఉంది. నా మనసు నన్ను కలిపింది. ఎప్పుడైనా మనసుని స్వాధీనం చేస్తాం ఎప్పుడైనా, కానీ దాని బదులు ఇంకేస్తున్నాడు అంతే. అది ఏడుస్తున్నాం, నవ్విస్తాను, అవుతాం. ఎంత అసహ్యంగా అవుతుంది. దాన్ని నవ్వుస్తున్నాను, నవ్వాలా, నేను నవ్వను పో అంటే కూర్చుంటున్నా. నువ్వు ఎప్పుడు నవ్విస్తావు కదా, ఎప్పుడు ఏడిపిస్తావు. ఏదో మాటలు కదా, కాదు సత్యం. సత్యం అలాగే ఉంటుంది. అది మన కంట్రోల్ చేయడం ఏంటండి. మీ మనసులు లేవా? ఎటుపోయా, ఎటో వెళ్ళిపోయినా ఇక్కడ ఇక్కడ ఉంది కదా అదృష్టం.
కదా. అందువల్ల చేతో భృంగ, దాన్ని భృంగాన్ని భృంగంతో పోల్చారు. అంటే ప్రపంచ పూజ వ్యర్థం, నరహరి పూజ ప్రయోజనకరం. ప్రపంచం చుట్టూ తిరుగుతున్నావుగా, భ్రమతి వృధ భవ మరుభూమౌ. మరుభూమిని చాలా చెప్పుకున్నాం, ఎండమావు. ప్రపంచం మొత్తం ఎండమావి. ఎండమావి అంటే మన అవసరాన్ని తీర్చలేనిది, నీటి రూపమైన మన అవసరాన్ని తీర్చలేనిది ఎండమావి. అక్కడ ఏముందో మనకు అనవసరం, మనకు కావాల్సిన నీళ్ళు అక్కడ లేవు. ప్రపంచంలో ఏవైనా ఉండొచ్చు, మనకు కావాల్సిన శాంతి ప్రపంచంలో. ఇన్ని వేల ప్రవచనాలు చేసిన పాపము ఆ మహానుభావుల్ని ప్రపంచం ఇవాళ ఉని దెబ్బలు కొట్టుతోంది. పేరు చెప్పాలా సభల్లో? ఇన్ని వేల ప్రవచనాలు చేసినటువంటి ఆయనకి దుఃఖం మిగిలింది ఇవాళ. నేను ఏదైతే సో ప్రపంచం ఏం తీసుకొచ్చింది? ఇది ప్రపంచం ఏం తీసుకొచ్చింది? ఉని దెబ్బలు కొట్టింది మనసు. సరేనా? దీన్ని ఒక కోణంలో అర్థం చేసుకున్నారు ఆయన, రెండో కోణంలో అర్థం చేసుకున్నారు. ఆయన అనుకున్నంత మంచిది కాదు దేవిని. దీని స్వభావం మనకు అర్థం కావాలి. ఇవాళ ఆయనకి ఖేదం మిగిలింది. సో కొంతసేపట్లో మన వార్త వస్తుంది. నెక్స్ట్ మంత్ యాక్చువల్గా విశాఖపట్నం రావాలి, 6వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా విశాఖపట్నం ప్రవచనాలు. ఇక్కడ నుంచి ప్రవచనాలు చేయరట అనే డిస్కషన్ కూడా వస్తుంది. ఇంట్లో మానేద్దాం అనుకుంటున్నారు, ప్రవచనాలు మానేద్దాం అనుకుంటున్నారు. సో ఇవాళ సత్సంగ సభ్యులందరూ, విశాఖపట్నం సంబంధించిన సత్సంగ సభ్యులందరూ మీటింగ్ అవుతుంది అక్కడ. ఆయనకి వార్త వస్తుంది. అంటే వీళ్ళందరూ వాలంటీర్స్ రెడీ అవ్వాలి కదా నెక్స్ట్ గారికి. వస్తే ఒకరోజు సింహాచల కొండ మీద తీసుకెళ్దామని యువ గారితో మాట్లాడాను, తప్పకుండా పిలుద్దామన్నారు. ఆ ఏర్పాట్లో నేనున్నాను. కానీ ఆయన 6 ప్రవచనాలు మానేస్తారట అని ఇంట్లో డిస్కషన్ అవుతుంది వాళ్ళ ఇంట్లో. సరే ఏమవుతుందో వాళ్ళకి వార్త వస్తుంది కదా. సో దాన్ని బట్టి అయినా కొంతమంది తిరగబడితే మనసులో గాయపడింది, బాగా మనసు బాగా గాయపడింది. సరే మొత్తం మీద ఇలా ఉంటుంది మనసు ఎప్పుడు. అందువల్ల దానికి ఏం కావాలో దాన్ని తెలియాలి. అర్థమవుతుంది ఇక్కడ అన్నీ సమర్థించడానికి కాదు, ప్రపంచ నైజం ఎలా ఉంటుంది. ఆయనకి ప్రవచనాలంటే వైరక్తి కలిగించాలి భగవంతుడు. భగవంతుడు ఆయన క్షేమం తీసుకురావాలా? తెలియకుండా ఈ ప్రవచనాలు ఒక రకమైన నైతిక తీసుకొస్తాయి. 10,000 మంది మన ముందు కూర్చుని మనం వింటున్నారనగానే దేశం డెవలప్ అయిపోతుంది. సభలో చెప్పడం ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం పరిపూర్ణంగా పొంది ప్రవచనం చేయడం వేరు, జ్ఞానం పొందే ప్రాసెస్లో ఉండి ప్రవచనం చేయడం వేరు. నేను చెప్పేవాడిని, వీళ్ళు వినేవాళ్ళు అనగానే అక్కడ మళ్ళీ ఒక రకమైన భావం తయారదు. తెలియకుండా మనసు సన్మానం అలవాటు పడిపోతుంది. ఇలా అవమానం వచ్చిందని తప్పదు. ప్రపంచంలో ఒకటి తీసుకుంటామంటే రెండోది కూడా వచ్చి తీరుతుంది. సన్మానం స్వీకరించామా అవమానం భరించలేని స్థితి వస్తుంది. రెండింటిని దూరంగా పెట్టాలి. చాలా కష్టం అది. అందువల్ల వాళ్ళకు కూడా ఒక విరక్తి చెప్పాలి దీని మీద అన్నప్పుడు పరమాత్మ ఈ విధంగా చేస్తారు. దానికి మొహం మొత్తాలి కదా. భగవత్సారి ఇంకా లోతుగా వెళ్ళాలి మనం చూస్తాను. ఇవి జరుగుతాయి కదండి. అందువల్ల మనం అన్ని కోణాల్లో ఆలోచిద్దాం. అందువల్ల మిగతా వాళ్ళు జాగ్రత్తలు పడాలి. ఒకటి వాడే పరిభాష, రెండవది ప్రపంచం ఏడలో మనకు ఉన్నటువంటి దృక్పథం మారాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుఃఖ పెట్టడానికే ఉంది ఇది అశాంతి భూయిష్టం, శాంతి స్వరూపం కాదు. కాబట్టి మరుభూమిని పదం పడ్డారు. మరుభూమి అంటే నీటి భ్రాంతే కానీ నీరు ఉండదు అక్కడ. ప్రపంచంలోనూ ఆనంద భ్రాంతే. కానీ ఒప్పుకుంటామన్నమాట. ఒప్పుకుంటే అందరూ శంకర భగవత్పాదులు వరేస్తున్నాం. ఒప్పుకోనివ్వదు. ఎందుకంటే ప్రపంచంలో ఆనందం ఉందనేటటువంటి దృక్పథంతో ఎప్పటికే ప్రపంచం చుట్టూ జన్మలు పెట్టి తిరిగాం. ఆ సంస్కారాలు వీటికి అవకాశం వచ్చినప్పుడు ఇవి రక్షణ. ప్రపంచం వెళ్దామని సంస్కారాలు ప్రపంచం తీసుకోవాలి. అది సంగతి. అందువల్ల భవ మరుభూమ. భవం అంటే సంసారము, భవం అంటే పుట్టుక. సో ఈ చావు పుట్టుకలు దేనిలో భాగంగా తెలుస్తున్నాయి? సంసార వ్యవస్థ. అది మరుభూమి. విరసాయం, ఆనందరహితము. సారరహితము, ఆనందరహితము, సారరహితము. ఈ విశ్వానికి సారం విష్ణువు. విష్ణు సారవంతం కాదు, విష్ణువే సారం. చెరుకు గడికి ఎలాగైతే ఆ చెరుకు రసం సారమో అదేవిధంగా విశ్వానికి సారం విష్ణువు. అటువంటి విష్ణు వైపు తిరుగు లక్ష్మీ నరసింహ. ఆ విష్ణు స్వరూపం అంటే లక్ష్మీ నరసింహుడి వైపు తిరుగు. ఆయన సారస్వరూపుడు. ఇదో పిప్పి. సారం తీసేస్తే పిప్పి ఎలా మిగులుతుందో ఈ ప్రపంచం పిప్పి. ఇక్కడ పిప్పి చూపిస్తున్నారు, రసం చూపిస్తున్నారు. అందువల్ల దీనిని విరసాయం. ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడేమో కానీ ప్రపంచానికి పరిమితమే లేదు. అందువల్ల ప్రపంచానుభవం భగవద్ అనుభవం అవ్వదెప్పుడును. ఇది ఒకటి తేడాగా తెలియడంలో చాలా మంది ప్రపంచంలో ఊరేగేస్తున్నారు. భగవంతుడిలోనే ఊరేగుతున్నామనే భ్రాంతితో తిరుగుతున్నారు.
వేదాంతం అనుకున్నంత సులభం కాదు. చెప్పేవాళ్ళు సరసరం చేస్తున్నారు. ఇలా ఎడుస్తున్నాం. షాపింగ్లు తిరుగుతుంటాం, భగవంతుడిలోనే తిరుగుతున్నాం కదా. ఆనందం ఇది భగవంతుడు టచ్ ఇది భగవంతుడు. మొహం వెయ్యి క్షణానికి 1000 రకాలు మారుతుంది. ఇదంతా ఆత్మానందమే. లోపల రాగద్వేషాలు, ప్రశాంతత, అది భగవద్ అనుభవం కలిగితే నేను వ్యాపించాలిగా అంతకాలం. రామ దేహాన్ని కలిగింది కదా, చీరలు కొనుక్కుంటున్నానంటే ఇంకా ఆత్మ చేర్చుకుంటామా? ఆత్మని నేను చేర్చుకుంటానా? ఆత్మ చేరుతూ అవసరం అంటే నా ప్రపంచ పిచ్చికి పరమాత్మని తొడుగుతున్నాను. అది ఎక్కడ వేదాంతం ఉంటుంది. నాకున్న చీర పిచ్చికి భగవంతుని తొడుగుతున్నాను. ఇది సమస్య వాళ్ళ దగ్గర కాదు, చెప్పేవాళ్ళ దగ్గర సమస్య. చెప్పేవాడి దగ్గర సమస్య. చెప్పేవాడు సగం అని చెప్పాను, వాడి బాధలు కావాలి. సగం చెప్పి వదిలేస్తే ఏదో ప్రయోగించడం తెలుసు కానీ ఉపసంహారం తెలియని బ్రహ్మాస్త్రాలను తయారైంది వేదాంత వాక్యం. ప్రయోగించడం తెలుసు అభిమన్యుడు, ఉపసంహారం కొంపలు మునిగిపోతున్నాయి. వేదాంతం చాలా కష్టం. అందువల్ల ఇక్కడ మరి లక్ష్మీ నరసింహ అనగా అంటే అఖండ స్వరూపుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి అన్నప్పుడు ప్రపంచం ఆయనలో భాగం అయిందిగా. ఏ ప్రపంచం తిరగతి నుంచి చెప్తున్నారు మనసుకి ఇక్కడ వెళ్ళింది. స్పష్టంగా ఉండే రాజ్యాల్లో వేదాంతం మొత్తం స్పష్టంగా ఉంది. ప్రపంచం ఎక్కడ ఆయన వేరుగా ఉంది లేదే, ఆయనలో భాగమై ఉంది. మరి ఆయన్ని సేవించడం మరి ఆయనలో భాగమైన ప్రపంచాన్ని సేవించద్దు అనవసరంగా వృధా ప్రపంచం ఎందుకంటున్నావు ఆచార్యుల వారి పల్లెదా నీకేమైనా ఆచార్యుల వారి తత్వం తెలుసు. ఇది ఆయనలోనే ఉంది కానీ ఆయన అయి లేదు. నీకు అవసరం ఆయనతో, ఆయనను మోహంలో పెట్టడానికి ఎదుర్కొంటే పెట్టాడు. పిచ్చిదానా పడుకోకు దానిలో అర్థం లే, పైకి రా, దాని నుంచి బయటికి రా. పిల్లవాడు పిచ్చివాడే వెనక్కి వచ్చాడు ప్రపంచం. ప్రపంచం పిచ్చి చూడగొట్టుకుని నరహరి పిచ్చి పట్టుకున్నాడు. విష్ణు పిచ్చి పట్టిన తర్వాత పిల్లవాడికి ఎందుకు పట్టాలి? రెండో దగ్గర ఉండొచ్చు, రెండో కాదు చాలా జాగ్రత్తగా అర్థమైందా? అర్థం చేసుకోండి. మరి అంతకని ఏం చెప్తాం? ఎంతకన్నా పదాలు తంటే చెప్పగలం. కొంత మీ దేవతార్చన వల్ల రావాలి శక్తి. మనం ఆశ్రయిస్తున్న దేవత, ఆ దేవత అనుగ్రహం వల్ల మనసులో ఈ పొరలు వేడాలి. అప్పుడే జ్ఞానం లోపల దిగుతుంది. దీని మీద నీళ్లు పోస్తే దేవ అడొచ్చు దిగుతాయా, అలా మట్టి దగ్గర పోస్తే దిగుతాయి. బుద్ధికి జ్ఞానం లోపల దిగే వాతావరణం కలగాలంటే మన చేత అర్చింపబడే దేవత అనుగ్రహం పూర్ణంగా మనకు కలగాలి. అప్పుడు మెత్తపడుతుంది బుద్ధి, అందులోకి వెళ్తాయి వాక్యాలు. ఇలా రాతి బండల్లా ఉంటే ఈ వాక్యాల లోపలికి వెళ్ళవు, అలా కనంలో పోతాయి. జ్ఞానం ఇది నిలబడాలి, చాలా కష్టం. ఇది ఈ రెండింటిని సమన్వయం చేసి చెప్పడం చాలా కష్టం. చాలా మందికి తిరిగిపోతాం తినుకోవాలి. ప్రపంచంలో తిరిగితే పరమాత్మను తిరిగినట్టు కాదా? కాదు. అంటే ప్రపంచం పరమాత్మ కంటే వేరుగా ఉందా? కాదు. పరమాత్మలోనే ఉంది కదా? ఉంది. కాదని ఎక్కడన్నా రెండు ఒకటి కదా? కాదు. రెండు ఒకటైతే రెండో ఎందుకనాలు వెళ్ళింది? ఒకటే అనొచ్చుగా, అక్కడే ఉంది. మళ్ళీ రెండు, ఇప్పుడు రెండన భాష ఎందుకు వచ్చింది? ఆ ఒకటి కాదు. అలాగే వేరంటామా? కాదు, ఒకటే. ఒకటి కానీ రెండుగా కనిపిస్తున్న ఒకటి. చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందువల్ల లక్ష్మీ నరసింహ అనగా పద సరస్వతి మకరందం. ఆ పాదార బిందంలో ఉన్నటువంటి ఆనంద మకరందాన్ని గురువులు ఇక్కడ 9కి మనస్సుకి సామ్యం చూద్దాం. 9కి మకరందమే కావాలి. మకరందం కాని దక్కర్లేదు. మనస్సుకు శాంతి కావాలి. శాంతి కానిది మనస్సుకు ఒకంత కూడా పడదు. శాంతి ఎలా లేస్తే మనకన్నీ అశాంతి గాయాలే మనసులో మీద. ఉలిదెబ్బలు. ఎవడు రాస్తాడు మందు? నిద్ర రూపంలో ఆయనే మందు రాస్తున్నాడు. నిద్ర మందే కాదా? అనండి. ఇప్పటికి వాడు తెల్లారించి రాత్రి దాకా మనసునే గాయాలు పడుతుంది. ప్రపంచంలో ప్రతి వస్తువు గాయపడుతుంది. మనసు గాయపడటం ఏంటి? మనసుకి ఏదైతే అవసరం ఉందో మనసు యొక్క అవసరాన్ని తీర్చలేనితనం ప్రతి వస్తువు దగ్గర బయట ఉంది. మనసుకు అవసరం ఉంది, ఆ అవసరాన్ని తీర్చలేనితనం ప్రతి వస్తువు దగ్గర ఉంది. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఉంది. ఇది ఎందుకు? ఇది అనవసరం, కరెంట్ లేదు కదా. మరి దానికి గాయం కాదా? పాప ఇది ఏదో దీనికి కావలసిన అక్కడ ఉందని వెళ్తుంది. అది అట్నుంచి నిరాశ మిగులుతుంది. ఆశ నిరాశల జీవిత వింటే కష్ట సుఖాల అతుకుల బొంటే ఇంతే మనసు. అంతే ఆశ నిరాశ. ఈ ఆశ తెలిసి తీరతాం. మరి ఏం తెలుస్తుంది? గాయం. కానీ రెచ్చగొడుతుందో లేదా? రా నీకు కావాల్సిన ఆలోచిస్తాను. సరే మనసుదే. మన ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి విప్పుదాంలో చూసాను. మనసున్న పుస్తకం ఇప్పి చూడండి,
అన్ని నిరాశతో కూడిన పేజీలు. చూడండి, ఏడవగా వచ్చిన కన్నీళ్ళు అనేటటువంటి ఇంకుతో రాసినటువంటి నిరాశలనే అక్షరాలే మనసున చూసుకోండి. కావాలంటే ఎవరు కాదన్నవాడు వచ్చి కూర్చొని చెప్తాను ఇక్కడ. చాలా ఎవరైనా సరే, చూకాళ్ళు స్వామీజీ అయినా సరే వచ్చి కూర్చోమని. అంతే అంతే, ఏమీ మిగిలేదు. ఏమీ మిగిలేదు. ఆ పుస్తకం తెలుసుకుంటే, ఆ పుస్తకం చదవడానికి అలవాటు అప్పుడు చదువుకు దాని కంట పడుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఏమెట్టాలి వేదాంతం బుద్ధిలో. అందువల్ల నిరంతర భగవద్ ఆరాధన కావాలి. అప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే బుద్ధికి ఒక సంస్కారం బట్టి అద్వైత వేదాంతం కష్టపడుతుంది. చాలా మంది స్వాములే చెప్తున్నారు, ఆయన మొదట ఆత్మే ప్రపంచంలో తిరిగారు. వాడికి ఏమిటి అర్థమైంది? వాడికి ఇలా చెడగొడుతున్నారు చాలా. వైరాగ్యం చెప్పరు. వైరాగ్యం ఎందుకు వస్తుంది? ప్రపంచంలో తిరగడానికి మనకు లైసెన్సే ఉంటే వైరాగ్యం ఎందుకు పెట్టారు? వైరాగ్యం వృద్ధా లేదా? కంట్రోల్ దేనికి? ప్రపంచం ఆనందకరం పోయితే వైరాగ్యం జరిగి ఎవరు ఎలాగైనా ఉండొచ్చు కదా, ఇష్టంగా ఉండొచ్చు. నియమాలు అంటూ నియమంతో పని లేదు. రామాయణం అంటే నియమం బోధించేది రామాయణం. దేని గురించి కంట్రోల్ ఎక్కడ? అదే కరెక్ట్ అయితే రావణాసు చేసిన తప్పు కాదు. మరి వాడు చేసిన తప్పని అంటున్నా వాళ్ళేదే వాడు. ఏ ధర్మం అనేది ఒకటి ఉంది. ధర్మం అనేది ఎందుకు వచ్చింది? ధర్మము వైరాగ్యం అనేవి రెండు మన దాంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయంటే వ్యవస్థలో ప్రమాదం ఉందనే కదా అర్థం. మరి అటువంటి ఎలా చెప్తావు? ఇష్టం తిరిగి ఇలా బోధిస్తున్నారు. వాళ్ళు బోధించదని వాళ్ళు ఇలా అర్థం అవుతారు. అలవాటు పడిపోయింది మనసు ప్రపంచాన్ని. అందువల్ల దీనికి శాంతే కావాలి. అశాంతి ఒకంది కూడా భరించలేదు. ఈ విషయంలో సామ్యం కుదిరింది. 9కి దాని మకరందం కావాలి. దీనికి శాంతే కావాలి. దాని మకరందమే కావాలి, అది శాంతే కావాలి. సో మకరందం కోసం 9 ఏం చేస్తుంది? మకరందాన్ని కలిగి ఉన్న పుష్పాన్ని ఆశ్రయిస్తుంది. మనసు ఏం చేస్తుంది? శాంతిని కలిగిస్తుందనుకుంటున్న విషయాన్ని ఆశ్రయిస్తుంది. శాంతిని కలిగించే విషయాన్ని అనలేదు నేను అక్కడ. శాంతిని కలిగిస్తుందనే అది ఏదైతే అనుకుంటుందో దాన్ని ఆశ్రయిస్తుంది. ఎందుకు అలా అనుకుంటుంది? భ్రాంతి ఉంది దాని దగ్గర. ఇదో 9 మకరందం దొరికేదాకా తిరగడం ఆపదు, దొరికాక అటుపై తిరగదు. మనసు గారు శాంతి దొరికేదాకా మనోచలనం ఆగదు. తర్వాత కదలమన్నా కదలదు. మహర్షుడు చెప్పారు కదా, సోమరి నైతిని నిన్నని సుఖ నిద్ర కన్నా వేరే దిగది అరుణాచలం. సోమరి అయిపోయింది నా మనసు. ఏంటో సోమరి, తనకు ఏం కావాలో మనకు అందింది. అందిన తర్వాత ఇంకెందుకు అవుతుంది? చలనంలో పనిలేదు. ఇంకా మనోచలనం లేదు అక్కడ, మనకు అయిపోయింది. నిన్నని సుఖ నిద్ర కన్నా వేరే దిగది. ఏదైతే గాఢ నిద్రలో అనుభవిస్తున్నానో ఆ స్థితిని మెలకువలో కూడా అనుభవించగలిగే స్థితి అంతకన్నా వేరే ఏదైనా గమ్యం ఉంటే చెప్పు అరుణాచలేశ్వరుడా అంటారు. ఆ స్థితి ఆయనకు కలిగింది. దాన్ని జాగ్రత్త సుషుప్తి అంటారు. ఏమంటారు? జాగ్రత్త సుషుప్తి. సుషుప్తిని జాగ్రత్తలో కలదు. సుషుప్త అవస్థలో ఏ స్థితి అయితే మనస్సు పొందుతోందో ప్రపంచరహిత స్థితి. అక్కడ దాన్ని ఏమంటారంటే వేదాంతంలో వస్తురహిత చైతన్యము అంటారు. మెలకువలో వస్తు సహిత చైతన్యం. వస్తువులు ద్వైతం అంటే తెలుస్తోంది, దీంతో కూడినట్టు చైతన్యం స్వరూపం. అక్కడ వస్తురహిత. రెండో వస్తువులని కేవలం తనతో తాను లభిస్తున్న చైతన్యం. ఆ స్థితి మెలకువలో కూడా కొనసాగితే దానిని జాగ్రత్త సుషుప్తి అంటారు. అదే కదా గమ్యం అరుణాచలేశ్వరుడు. అంతకన్నా వేరే గమ్యం ఏమైనా ఉందా చెప్పు నువ్వు? ఆ స్థితి అని పొందిస్తాడు. ఆ స్థితి కాదు. అర్థమవుతుందా? అందువల్ల ఆ దొరికేదాకా మనసు ఆగదు, దొరికేదా కలుగుతుంది. అయితే 9కి మనసుకు ఉన్న పెద్ద తేడా అవుతుంది. 9కి ఏ పుష్పంలో మకరంలో ఉంది, ఏ పుష్పంలో మకరంలో స్పష్టత అనుకుంటుంది. వాడిపోయిన పువ్వు మీద వాళ్ళమన్నా వాళ్ళు దాంతో డిస్కషన్ పెట్టుకోవద్దు. అలా తెలియదు. దాని పేరే సారగ్రాహి. సారాన్ని గ్రహిస్తుంది. పైన ఎంతో హడావుడున్నా అనవసరం. కుప్పుడు బాగుంది, పైన రేకులు బాగున్నాయి, సారం ఆ తొండం సారం దాకా వెళ్ళిపోతుంది. పువ్వు సారం ఏంటి? మకరందం. అది లేదా వెళ్ళిపోతుంది. సరేనా? అంటే దేనిలో మకరందం ఉంది, దేనిలో జ్ఞాన స్పష్టత దానికి ఉంది కనుక మకరందం లేని పుష్పంతో సంబంధం పెట్టుకోదు. మకరందం ఉన్నదాన్ని విడిచిపెట్టదు. ఇక్కడికి రండి. శాంతి దేనివల్ల వస్తుందనే దేనివల్ల లభ్యమవుతున్న జ్ఞాన స్పష్టత లేని కారణంగా ఈ మనస్సు అనేది భ్రమంలో అశాంతి స్వరూపాలైనటువంటి విషయాలను ఆశ్రయిస్తూ భ్రమ కొద్ది వాటిని మారుస్తూ సతమతం అయిపోతుంది. స్నేహాల మార్పిడి, బంధువుల మార్పిడి, ఇళ్ళు మార్పిడి, ఒళ్ళు మార్పిడి,
ఈ బ్యూటీ పార్లర్ చాలా, అది ఇంకా బాగా కొత్తగా వస్తుంది, చైనా నుంచి వచ్చింది, అది ఇంకా చేస్తుంది, ఏమిటో చేస్తుంది, ఇలా తిప్పుతుంది, ఈ వేడ కత్తిరిస్తుంటారు. ఎన్ని కత్తిరించుకున్నా లోపల బుద్ధిని ఎవడు కత్తిరించాడా, అజ్ఞానాన్ని ఎవడు కత్తిరించాడు? ఏ వెంటుకు ఇలా తిప్పిందిరా నానాగంగా కూడా పడిపోతున్నారు. దాన్ని ఎలాగ 10,000 అది బ్యూటీ పార్లర్ వెళ్ళకపోతుంది. అదేదో ఏదో కావాలో బురద రాస్తుంది కదా, ఇంకా తెల్లగొస్తుందా మనం. బురద రాయించి కూడా దాని దగ్గర ఇంట్లో బురద కదా. కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడ తీస్తున్నారు కావాలి, అది ఏదో రాస్తుందిరా, ఏదో రాస్తుంది అయిపోయింది. నానాయాతన పడిపోయి సతమతం అయిపోయి వ్యక్తులు మార్చేసి కొన్ని మారిస్తే వ్యవహారాలు బాగుండదు కాబట్టి కొంతమంది మార్చలేక సరే మొత్తం సతమతం అయిపోతుంది. అంటే మార్చకుండా ఉందంటే వాళ్ళకి హ్యాపీగా ఉందని కాదు, అంతకన్నా సభ్య సమాజం అవుతుంది కాబట్టి సమాజం అవుతుందా లేదా దాన్ని భయపడుతుంది. చాలా అవి మారిస్తే బాగుండదు. ఏం కావాలో పాపం జ్ఞాన స్పష్టత లేక, వదులుకోలేక, పట్టుకుని ఉండలేక సతమతం అయిపోతుంది. అందుకే ఆ సతమతం అయిపోతుందా అని చెప్తున్నారు. సరేనా? అయితే మకరం 9కి లేని సౌలభ్యం మనసుకు ఉందో. ఇందాక నెగిటివ్ పాయింట్ చూపించారు. దాని జ్ఞానస్పష్టత ఉంది కనుక దేంతో పెట్టుకోవాలో వ్యవహారం దేంతో పెట్టుకోకూడదు, దీనికి స్పష్టత లేదు. కానీ మనసుకు మాత్రం ఒక్క అవగాహన ఉంటే 9కి లేని భాగ్యం దీనికి. 9 పుష్పం కోసం 9 ఉన్న చోట పుష్పం ఉండదు. పుష్పం కోసం ఎక్కడో ఒకటి ప్రయాణం చేసి వెళ్ళాలి. ప్రయాణం చేయవద్దా? ఈ మనస్సు అనే 9 అవగాహన ఉంటే ఇక్కడే ఉన్నాడు కదా, ఇంచి కూడా ముందుకు వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే లక్ష్మీ నరసింహ, తిరుపతి వెంకన్న అనలేదు ఇక్కడ. తిరుపతి వెంకన్న అంటే తిరుపతి కొండ మీద కూర్చున్నాడు. అంటే లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహుడు అంటే అంతరా వ్యాపించున్నాడు. అంతరా వ్యాపించున్నవాడు అంటే మనసులో కూడా ఆధారంగా ఉన్నవాడు, మనసు అంతటా నిండున్నవాడు. అవగాహన అంటే మనసు ఎక్కడికి వెళ్ళాలి? తను ఉన్న చోటే ఉంది ఆ పుస్తకం. ఈ పాప ఈ 9 ఎంత కష్టపడి వెళ్ళింది అనుకోండి, అందులో పరిమితమైన మకరంగా ఉంటుంది. అందులో దానికి బోల్డ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇంకో 9 ఆల్రెడీ అక్కడ ఉంటే దీని వాళ్ళని ఒకటి కాక లేదు, కొంత మకరం తీసుకున్నాక అయిపోతుంది కాక. ఈయన దానిలోనూ పరిమితమైన ఆనందం అనుకోండి. కాంపిటీషన్ నో అవగాహన. ఎంతమంది వెళ్ళినా అపరిమితం. ప్రహ్లాదుడు మొత్తం తాగించాడేమో, అదే ఎంతకాలం ఉంటే చిన్న డ్రాప్ తాగెట్టాను. చాలా డ్రాప్స్ ఉన్నాయి. కాంపిటీషన్ లేదు ఇక్కడ. నా స్వామి నాకు సొంతం, ఇది రెండో వ్యక్తి సంబంధం ఏముంది ఇక్కడ? నాకున్నాడుగా, నాకు 0 డిస్టెన్స్లో ఉన్నాడుగా, ఇక్కడే ఉన్నాడుగా. నవ్విండి హియర్ ఎక్కడ ఉన్నాడుగా, పరమాత్మ ఇక్కడ అనుభవించాలి. నౌ అండ్ హియర్, అద్యైవ, ఇప్పుడే ఇక్కడే, ఇప్పుడే ఇప్పుడు. దెన్ అండ్ వేరు కాదు, నవ్విండి హియర్. మన సంప్రదాయం గొప్పతనం అది. పరమాత్మ ఎక్కడో కొండ మీద కూర్చున్నవాడుగా చూపించడం కాదు. కొండ ఎక్కితే ఎక్కుతాం, ఇక్కడున్నవాడితో కూడి కొండ ఎక్కుతాం. ఇక్కడున్నవాడైతే వేలు పట్టుకుని, వీడు తల్లిదండ్రులు వేలు పట్టుకుని పిల్లలు నడుస్తున్నారు మధ్యలోగా. ఇక్కడున్నవాడి హృదయంలో తోడుగా ఉన్నవాడి వేలు పట్టుకుని నిన్ను ఒక రూపంతో చూస్తుందా, నువ్వే కదా అక్కడ ఉన్నావు అని చెప్పి వీడు వేలు పెట్టి అక్కడ ఉండేది. అక్కడ వాడి రూపంలో ఓహో ఇక్కడ వేలు పట్టుకుని ఉన్నవాడా, నువ్వే కనిపిస్తున్నావురా రూపంతో. రూపంతో చాలా బాగున్నావు, రూపం లేకుంటే ఇంకా బాగున్నావు. రూపంతో ఎంతసేపు ఉంటావు? 9 గంటల దాకా రాత్రి క్లోజ్ చేసేస్తారు కదా టెంపుల్. రూపరహితుడుగా ఎప్పుడు నడుపుకున్నాడు. అదే రూపం లేని వాడితో వాడి యొక్క రూపం చూడడానికి కొండ ఎక్కడ వెళ్ళింది, హాయిగా ఉంటుంది. ఏ బాగుంది, రూపంతో తవ్వు పెట్టుకోవట్లేదు, రూపరహిత వస్తువు మర్చిపోతుంది. అర్థమవుతాయి మాటలు. ఈ గురించి చెప్తున్నా, అలా చూడకండి. అలా ఏంటో ఇవాళ మొదటి క్లాస్ చెప్తున్నట్టు నేను ఇప్పటిదాకా నన్ను చూడడం ఎలా చూస్తున్నాను. ఇది ఎక్కడో మనసు అలా భ్రమిస్తుంది, ఎక్కడో లక్ష్మీ నరసింహుడిలో భ్రమిస్తుందా ఏమో. ఆ భ్రమణం నష్టం లేదు. ఇది వృథా భ్రమతి, అది ప్రయోజనకర భ్రమతి. తిరగడం హాయిగా లక్ష్మీ నరసింహస్వామి గారు అక్కడ మకరందాన్ని తిరగడం ఎంత 9లా తిరగడం. ఏమన్నా 2 పాదాలు ఉంటాయి కదా, ఇన్ని మకరందాలు ఎక్కడ, ఇన్ని 9 ఎక్కడ పడితే ఆయన మనం 9 అయ్యే శక్తి ఉంటే ఆయన మన కోసం పాదం తయారు చేస్తుంది. అనంత కోటి పాదాలు ఉన్నవారు. 2 పాదాలు ఏంటి, ఏదో అలా పెడతారు విగ్రహం అంతే, అందుకని ఎక్కువ పెట్టలేరు కదా. ఆయన గారు ఎన్ని పాదాలు అని పెట్టుకోవాలి. అందువల్ల మనసుకున్న సౌలభ్య జ్ఞానమే ఉందా, ఉన్న చోటనే అశాంతి మకరందం, అనంత శాంతి మకరందం ఇక్కడే ఉంది. కాంపిటీషన్ లేదు, తరగదు, పోటీ లేదు, కాంపిటీషన్ లేదు. ఇన్ని సౌలభ్యాలు మనసుకు ఉన్నాయి. అందువల్ల మనసుకు ఏంటి జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానం కలిగించే ప్రయత్నం ఆచార్య వస్తుంది. నీ ప్రభువుకి ఆనందం కలిగించే రూపంగా నువ్వు కూడా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ప్రభువుకి ఆనందం కలిగిస్తే ఏమొస్తుంది చెప్పండి? ప్రభు ఆనందిస్తే ఏమిస్తాడు? యజమానికి ఏమిస్తాడు? భృత్యుడికి ఏమిస్తాడు? ఆయన గారి వల్ల కంపెనీ కనుక లాభం పొందితే ఆయన గారి యొక్క ఉద్యోగం వల్ల వారికి బోనస్ కూడా
వాడికి ఒక 10 రూపాయలు లాభం వస్తుంది, 2 రూపాయలు ఇవ్వడు. నీ ప్రభు అయినటువంటి జీవుడికి నువ్వు ఇంత ఆనందం కలిగిస్తే ఆ నరహరి దగ్గర పంపిస్తే మనసానికి ఏమొస్తున్నదేంటి? వాడు ఆనందం నీకు ఆనందం. అంత కష్టశీలు లేనివాడేం కాదు నీ ప్రభు ఏమని. వాడు స్వరూపం మర్చిపోయి తిరుగుతాడు కొంచెం వాడిని చూసి